హాయ్ వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. చిత్తూరు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ మైదానంలో జాతీయ క్రీడా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ హాకీ ప్లేయర్ ధ్యాన్ చంద్ పుట్టినరోజును జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు. చదువుతో పాటు ప్రతి ఒక్కరూ క్రీడల్లో కూడా ఆసక్తి కనబరచాలన్నారు. నేటి యువ క్రీడాకారులే రేపటి మరో ధ్యాన్ చంద్ కాగలరు అని తెలిపారు. క్రీడా ప్రాధికార సంస్థలో కోచ్ల ఏర్పాటుకు మరిన్ని అభివృద్ధికి ఎంపీ నిధుల నుండి సహాయక సహకారాలు అందజేస్తామన్నారు. అనంతరం పలు క్రీడా పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో డివైఈఓ చంద్రశేఖర్, క్రీడా సంఘ నాయకులు జయప్రకాష్, చంద్రశేఖర్, డిఎస్డిఓ బాలాజీ, వ్యాయామ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మరి అటువంటి కార్యక్రమానికి అతిథులు వారందరూ కూడా మరొకసారి జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ తరఫున జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ప్రపంచ హాకీ మేటి ఆటగాళ్లలో ప్రపంచ విజేత హిట్లర్ చేత ప్రశంసలు పొందినటువంటి friends and neighbors to stay fit and healthy, to take the fitness assessment. I take the pledge to lead an active and a healthy lifestyle, to take out 30 minutes every day for my పలుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే వేదిక మీద ఉన్నటువంటి డిప్యూటీ అలాగే ఒలింపిక్ అసోసియేషన్, అలాగే బాస్కెట్బాల్ అసోసియేషన్ మీద అసోసియేషన్స్ అందరి ఆధ్వర్యంలో మన చిత్తూరు పట్టణంలో on the Fit India mobile app regularly. So not only taking pledge, we should follow this, implement this. సంస్థ తరఫున స్వాగతం సుస్వాగతం. ఈరోజు మేము అడిగిన వెంటనే వివిధ పాఠశాల నుంచి కానీ అలాగే కళాశాల కూడా మన న్యూస్ లో వస్తూ ఉంటుంది. సార్ మీరు మాకు ఎంపీగా ఉండడం, ఎంపీగా రావడం, మా కాన్స్టిట్యున్సీ దత్తత తీసుకోవడం కూడా ఫిట్ ఇండియా, ఇంకా గట్టిగా ఫిట్ ఇండియా, వీఆర్ ఫిట్ యూనో. గట్టిగా చెప్పండి. మేడం మీరు కూడా ముందుకు రండి. దూరదృష్టి గల వ్యక్తి మన ఎంపీ గారికి ఈ ప్రోగ్రామ్కి స్వాగతం పలుకుతున్నాను. మా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ని ఇట్లా సెలబ్రేట్ చేసుకునే ముందు ఇక నుంచి ముందు ఒలింపిక్ అసోసియేషన్, డిస్ట్రిక్ట్ ఒలింపిక్ అసోసియేషన్ నేను కోరుకుంది ఏంటంటే ఒక 2-3 రోజుల ముందు నుంచి స్పోర్ట్స్ యాక్టివిటీస్ కండక్ట్ చేస్తే ఇక్కడ సో దట్ అన్ని రంగాల్లో ఏ రంగాల్లో మనం ఉన్నాం, వాలీబాల్, అట్లీస్ట్ బాస్కెట్ మెడల్ స్పోర్ట్స్ కోరుతున్నాం. తదుపరి షార్ట్ పుట్ గర్ల్స్ వి హాసిని క్యాంఫోర్డ్ ఈస్ట్, సెకండ్ ప్లేస్ ఏ సలీనా ఖాన్ మీటర్స్ బాయ్స్, ఫస్ట్ ప్లేస్ ఆర్ రాజ్ కుమార్ ఎంసీహెచ్ గ్రీన్ స్పేక్, సెకండ్ ప్లేస్ కే లోకేష్, థర్డ్ ప్లేస్ కే అను పిఎన్సి. లాస్య సార్ గారిని కోరుతున్నాం. సార్ ఒకసారి గట్టిగా చెప్పండి కొట్టడం మన ఎంపీ గారిని చిరు జ్ఞాపికతో సత్కరిస్తున్నారు. పోతేనే వెనకాల కాళ్ళు తగలుతాం.
జ్ఞాపకం చేసుకుంటూ స్పోర్ట్స్ సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. చిత్తూరు చుట్టుపక్కల గ్రామాల చాలామంది స్కూల్స్ నుంచి స్టూడెంట్స్ వచ్చారు. దీని సందర్భంగా కండక్ట్ చేసిన కొన్ని స్పోర్ట్స్ ఈవెంట్స్కి వాళ్ళకి ప్రైజెస్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇంకా వీళ్ళకి కోచెస్ షార్టేజ్ కనపడుతుంది, కోచింగ్ టీచర్స్, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కొంచెం షార్టేజ్ కనపడుతుందని డిస్ట్రిక్ట్ ఒలింపిక్ అసోసియేషన్ ఇన్ఫార్మ్ చేశారు. బహుశా మేము దాన్ని టేకప్ చేస్తాం, ఇదర్ ఫ్రమ్ ఎంపీ లాడ్స్ నుంచి కానీ లేకపోతే బయట SAP స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ దీని నుంచి కానీ తీసుకొచ్చి వాళ్ళకి ఫెసిలిటీస్ కల్పిస్తాం అనుకుంటున్నాం. మనందరికీ తెలుసు ఇక్కడ చదువు ఎంత ఇంపార్టెంటో మన శారీరక అభివృద్ధి కూడా అంతే ఇంపార్టెంట్. అది స్పోర్ట్స్ ద్వారా అవుతుంది. ఈ స్పోర్ట్స్ ఎంకరేజ్మెంట్ ఉంటే స్కూల్ లెవెల్ నుంచి ఉంటే మనం నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ కూడా వెళ్ళడానికి వీలవుతుంది. అది మనం ఇక్కడ వీళ్ళందరినీ కూడా నెక్స్ట్ ఇయర్ నుంచి దీని ఒక పెద్ద సెలబ్రేషన్గా విద్యార్థులందరికీ ఉత్సాహం కల్పించే ఒక పెద్ద ఈవెంట్గా చేద్దామని మేము ఇప్పుడే నిర్ణయించుకున్నాం. సో ఇక ముందు నుంచి అట్లాగే జరుగుతుంది. వీళ్ళు ఇక్కడ నుంచి మన డిస్ట్రిక్ట్ నుంచి ఎంతమంది స్టేట్ లెవెల్కి వెళ్ళగలరు, వాలీబాల్ కానీ, హాకీ కానీ, బాస్కెట్బాల్ కానీ, క్రికెట్లో కానీ, ఖోఖో కానీ, లేకపోతే అథ్లెటిక్స్లో కానీ ఎంతమంది వెళ్ళగలరో మేము మ్యాక్సిమం గుర్తించి వాళ్ళందరికీ ప్రోత్సాహం ఇస్తాం ఇక్కడ. సో ముందు వాళ్ళు మన స్టేట్కి, మన డిస్ట్రిక్ట్ నుంచి రిప్రజెంట్ చేసే విధంగా ప్రోత్సహిస్తాం.